దృష్టాంత అలంకారం గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే దృష్టాంత అలంకారం చాలా కష్టం అనుకుంటారు. అయితే ఈరోజు మీకు చాలా సింపుల్గా దృష్టాంత అలంకారం గుర్తుంచుకునేలా చెప్పబోతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు అనేటువంటి మాట మనం చూస్తుంటాం. ఇక్కడ ఏ ఏ విషయాలను పోలుస్తూ ఉన్నారు అంటే మంచివారిని పెరుగుతో పోల్చడం అనేది మనం చూస్తున్నాం. ఎలాగండి? మంచివారిని పెరుగుతో పోల్చడం చూస్తున్నాం. పెరుగు యొక్క ధర్మం వేరు, మంచివారి యొక్క ధర్మం కూడా వేరు కదా. అంటే వేరు వేరు ధర్మాలని ఇక్కడ ఏం చేస్తున్నారంటే బింబ ప్రతిబింబాలుగా చూపించడం జరుగుతుంది. అంటే ఉపమాన ఉపమేయాల యొక్క వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంత అలంకారం అవుతుంది.